Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some more important grammatical points in English grammar. See the first one, identify mistakes in the following questions. I have less biscuits than you. The first question is, I have less biscuits than you. Second one, I have fewer money than him. ఈ రెండు ప్రశ్నల్లో ఉన్నటువంటి లెస్ ఫ్యూయర్ అనే వర్డ్స్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, థింగ్స్ టు రిమెంబర్. నౌన్స్ అంటే మనకు తెలుసు. ఏ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. దీనిలో మనకి కౌంటబుల్స్ ఉంటాయి, అన్కౌంటబుల్స్ ఉంటాయి. కౌంటబుల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి బుక్స్, మెన్, ఉమెన్. ఏదైతే మనం కౌంట్ చేయగలమో వాటిని కౌంటబుల్స్ అని అంటాము. అన్కౌంటబుల్స్, కౌంట్ చేయలేనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్కౌంటబుల్స్ అంటాము. ఈ రెండు కూడా నౌన్స్కి సంబంధించినటువంటి విషయాలు. అండ్ ఇంకో పాయింట్, లెస్ రిఫర్స్ టు క్వాంటిటీ. లెస్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే క్వాంటిటీని తెలియజేస్తుంది. లెస్ అనేది క్వాంటిటీని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ అంటే షుగరు, వాటర్ లాంటివి. అంటే ఇది అన్కౌంటబుల్స్ని తెలియజేస్తుంది. ఫ్యూయర్ ఇండికేట్స్ ఎ నెంబర్. ఫ్యూయర్ అనేది ఏం తెలియజేస్తుంది? నెంబర్ని తెలియజేస్తుంది. అంటే కౌంటబుల్స్ని తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద టర్మ్ లెస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఏ సింగిల్ ఐటమ్. లెస్ అనేది ఓన్లీ సింగిల్ ఐటమ్కి మాత్రమే మనం యూజ్ చేయాలి. When there is more than one item, then the word fewer should be used. రెండు అంతకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఫ్యూయర్ అనే పదాన్ని యూజ్ చేయాలి. లెట్ us బ్యాక్ టు ది క్వశ్చన్స్. ఐ హ్యావ్ లెస్ బిస్కెట్స్. ఇక్కడ బిస్కెట్స్ అనేది ఏమవుతుందంటే కౌంటబుల్స్ అవుతాయి. ఇవి రెండు అంతకంటే ఎక్కువ ఉంటాయి, కౌంట్ చేయగలం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే లెస్ అనేది తప్పు అవుతుంది. ఇక్కడ ఫ్యూయర్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఫ్యూయర్ బిస్కెట్స్ దెన్ యూ. ఇట్ ఇస్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్, ఐ హ్యావ్ ఫ్యూయర్ మనీ. మనీ అనేది ఏంటిదంటే క్వాంటిటీని తెలియజేస్తుంది. అంటే అన్కౌంటబుల్స్, క్వాంటిటీని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్యూయర్ బదులు మనం యూజ్ చేయాల్సినటువంటి వర్డ్ లెస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ am saying. Okay, let us go to the next point. Second one, identify mistakes in the following questions. See, first one, there is little hope for his recovery. There is little hope for his recovery. అంటే అతను కోలుకోవడానికి కొంచెం ఆశ ఉంది. నెక్స్ట్ వన్, ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. కొంచెం జ్ఞానం ప్రమాదకరమైనటువంటి విషయం. సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, ద లిటిల్ వాటర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి వర్డ్ లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్. థర్డ్ వన్, ద లిటిల్ వాటర్ దట్ షీ హ్యాస్ డ్రంక్ ఇట్. ఆమె వద్ద ఉన్నటువంటి కొద్దిపాటి నీరు కూడా ఆమె తాగేసింది. ఈ మూడు సెంటెన్స్ యొక్క మీనింగ్ మనకు తెలిసింది. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్లోకి వెళ్దాం. డిటర్మినర్స్ అంటే యాడ్జెక్టివ్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెనీ, ఫ్యూ, మచ్, లిటిల్. ఫ్యూ అంటే ఇందాక చెప్పాను కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. అట్లాగే మెనీ కూడా కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. కౌంటబుల్స్లో ఏముంటాయి? సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉంటాయి. సో ప్లూరల్కి సంబంధించినటువంటివి మెనీ, ఫ్యూ అనేవి. ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ అని ఇందులో మూడు రకాల వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మచ్, లిటిల్. ఈ లిటిల్ అనే వర్డ్ని మనం
లిటిల్ లెస్ లిటిల్ ఇందా లెస్ అని చెప్పుకున్నాము, ఇక్కడ లిటిల్ లెస్ లిటిల్. ఈ లిటిల్ అనే పదము, మచ్ అనే పదాలు క్వాంటిటీకి సంబంధించిన పదాలు. ఇవి వచ్చేసి నెంబర్కి సంబంధించినటువంటి పదాలు. సో క్వాంటిటీకి సంబంధించినటువంటి పదాలకి మనం అన్కౌంటబుల్స్ యూజ్ చేస్తాం. ఇవి నెంబర్కి సంబంధించినటువంటి పదాలు మనం ఏం చేస్తామంటే కౌంటబుల్స్లో ఉన్నటువంటి ప్లూరల్కి యూజ్ చేస్తాం. సో మెనీ, ఫ్యూకి సంబంధించి ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ, వీటికి నెంబర్కి సంబంధించి యూజ్ చేస్తాము. వీటిని సింగులర్ నెంబర్స్లో కౌంటబుల్స్కి సంబంధించి, కౌంటబుల్స్లో ప్లూరల్కి సంబంధించి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మచ్, లిటిల్ వచ్చేసి క్వాంటిటీకి సంబంధించి యూజ్ చేస్తాము. క్వాంటిటీలో అన్కౌంటబుల్స్ వస్తాయి. అన్కౌంటబుల్స్ నౌన్స్కి సంబంధించి లిటిల్, ఏ లిటిల్, ది లిటిల్ అనే పదాలను మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీటితో పాటు మనకి కౌంటబుల్స్ అంటే ఏంటో తెలుసు. కౌంటబుల్స్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. సో ప్లూరల్ అంటే మనకు తెలుసు, బాయ్స్, యాపిల్స్, గర్ల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మెనీ, ఫ్యూ కూడా ప్లూరల్కి సంబంధించినటువంటి పదాలు. సో ఫ్యూలో మనకి మళ్ళీ ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ అన్కౌంటబుల్స్కి వచ్చి మనకు తెలుసు, మిల్క్, వాటర్, శాండ్, షుగర్ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్స్కి సంబంధించినవి. సో అన్కౌంటబుల్స్లో మనం మచ్, మెనీ, మచ్, లిటిల్, లెస్ వీటిని మనం అన్కౌంటబుల్స్ యూజ్ చేస్తామని తెలుసు, ఎందుకంటే ఇవి క్వాంటిటీకి సంబంధించినవి కాబట్టి. నెక్స్ట్ ఈ లిటిల్లో వచ్చేసి మళ్ళీ లిటిల్, ఏ లిటిల్, ది లిటిల్ అనేది యూజ్ చేస్తాము. వీటిని కూడా మనం అన్కౌంటబుల్స్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ లిటిల్కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ లిటిల్ మీన్స్ హార్డ్లీ ఎనీ అని అర్థం. లిటిల్ మీన్స్ హార్డ్లీ ఎనీ అంటే అరుదుగా, అరుదుగా. ఇక్కడ లిటిల్ అనేది ఏమవుతుంది అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. లిటిల్ మీన్స్ హార్డ్లీ ఎనీ. హార్డ్లీ ఎనీ అంటే అరుదుగా అని వస్తుంది. అరుదుగా, అరుదుగా అంటే మ్యాక్సిమం లేనట్లుగా. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మీనింగ్ అనేది లిటిల్కి వస్తుంది. నెక్స్ట్ ఏ లిటిల్ మీన్స్ సమ్ తో నాట్ మచ్. ఏ లిటిల్ మీన్స్ సమ్ తో నాట్ మచ్ అంటే ఎక్కువ కానప్పటికీ కొంత ఉంది అని అర్థం. ఏ లిటిల్ మీన్స్ ఎక్కువ కానప్పటికీ కొంత ఉంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ లిటిల్. నెక్స్ట్ ద లిటిల్ మీన్స్ నాట్ మచ్ బట్ ఆల్ దేర్ ఈస్. ఎక్కువ కాదు కానీ అక్కడ ఉన్న అన్నీ, అక్కడ ఉన్న అంత. ఎక్కువ కాదు కానీ అక్కడ ఉన్న ఎంతైతే ఉందో అంత అనే సందర్భంలో ది లిటిల్ యూజ్ చేస్తాము. కొంత, కొన్ని, ఎక్కువ కాదు కొన్ని ఉన్నాయి అనే సందర్భంలో ఏ లిటిల్ యూజ్ చేస్తాము. అరుదుగా అంటే అసలు దొరకపోవచ్చు అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అలాంటి సందర్భంలో లిటిల్ యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్ us go to the questions. దేర్ ఈస్ లిటిల్ హోప్ ఫర్ హిజ్ రికవరీ అన్నాను. అతను కోలుకోవడానికి కొంచెం ఆశ ఉంది అంటే ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వస్తుందని చెప్పాను కదా లిటిల్ అనేది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మ్యాక్సిమం అతను కోలుకోలేడు అనే విషయాన్ని మనకు చెబుతుంది ఈ సెంటెన్స్. నెక్స్ట్ ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ అంటే కొంత నాలెడ్జ్ అనేది ఉంది. సో మిడిమిడి జ్ఞానం అతి ప్రమాదకరమైనది అని మనకు తెలుగులో తెలుసు. సో ఇది ఏ లిటిల్ ఆ సందర్భంలో యూజ్ చేస్తాం. కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందనుకో అది చాలా ప్రమాదకరమైన విషయం. సో కొంచెం జ్ఞానం అనేది ప్రమాదకరమైన విషయం. ఇలాంటి సందర్భంలో ఏ లిటిల్ యూజ్ చేస్తాం. ఇది పాజిటివ్ సెంటెన్స్లోనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద లిటిల్ వాటర్ దట్ షీ హ్యాస్ డ్రంక్ ఇట్. ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి నీరు కూడా తాగింది. అంటే కొంచెమే ఉంది అక్కడ. ద లిటిల్ మీన్స్ కొంచెం. సో ఆ ఉన్న మొత్తం కూడా ఆమె యూజ్ చేసింది, తాగింది. సో ఇక్కడ ఎలాంటి సందర్భంలో మనకి ద లిటిల్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 సెంటెన్స్ కూడా మనకి రైటే అవుతాయి. సో ఏ సందర్భంలో ఏ వర్డ్ని యూజ్ చేస్తామా అనేది మీరు కొంచెం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈజీగా మనం ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి మిస్టేక్ని ఐడెంటిఫై చేయవచ్చు.
Okay, let us go to the next point. Third one, identify mistakes in the following questions. Ram is elder than all other boys of this area. Second one, Suresh is my older brother. ఇక్కడ ఎల్డర్కి ఓల్డర్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎల్డర్కి ఓల్డర్కి మధ్య డిఫరెన్స్ తెలిస్తే మనం ఈజీగా ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి మిస్టేక్ని ఐడెంటిఫై చేయొచ్చు. లెట్ us go to the note point. Older refers to the person as well as things and is followed by then. ఓల్డర్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే పర్సన్స్కి మరియు వస్తువులకి, పర్సన్స్ని మరియు వస్తువుల్ని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతుంది ఓల్డర్ అనేది. సో అప్పుడు ఓల్డర్ని అనుసరిస్తుంది ఏంటిదంటే దెన్. సో పర్సన్స్కి, వస్తువులకి ఓల్డర్ అనే పదాన్ని యూజ్ చేస్తాము. ఈ ఓల్డర్ని అనుసరించే పదం ఏదంటే దెన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎల్డర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. కేవలం మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఎల్డర్ అనే పదాన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ పర్సన్స్కి, థింగ్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి ఓల్డర్ పదం యూజ్ చేస్తాము. దీన్ని అనుసరిస్తుంది దెన్. ఎల్డర్ అనే పదం కేవలం మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. Let us back to the questions. Ram is elder than all other boys of this area. ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరికంటే కూడా పెద్దవాడు. సో ఇక్కడ ఎల్డర్ అనే పదం మనం కేవలం మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మాత్రమే యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి బాయ్స్ అందరికీ మనం ఎల్డర్ అనే పదం యూజ్ చేయం. సో పర్సన్స్కి, థింగ్కి యూజ్ చేసే పదం ఏంటిది? ఓల్డర్. సో ఇక్కడ ఎల్డర్ అనేది రాంగ్ అవుతుంది, ఓల్డర్ యూజ్ చేయాలి. నెక్స్ట్, సురేష్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్. ఇక్కడ ఓల్డర్ అనేది పర్సన్స్కి, థింగ్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసి ఎల్డర్ యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ రైట్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ద ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఐడెంటిఫై మిస్టేక్స్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. షెల్లీ ఈజ్ జూనియర్ దెన్ వర్డ్స్వర్త్. షెల్లీ ఈజ్ జూనియర్ దెన్ వర్డ్స్వర్త్. నెక్స్ట్, I prefer reading than sleeping. Shelley is junior than Wordsworth. ఇక్కడ కంపేర్ చేస్తుంది, కంపారిజన్ అనేది చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఐ ప్రిఫర్ రీడింగ్ దెన్ స్లీపింగ్, ఇక్కడ కూడా కంపారిజనే చేస్తున్నాం. సో కంపారిజన్ చేసేటప్పుడు లెట్ us go to the note point. నార్మల్లీ దెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే దెన్ అనే పదాన్ని యూజ్ చేస్తాము మామూలుగా అయితే మనం. బట్ వెన్ యూ కంపేర్ టూ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ విత్ వర్డ్స్ లైక్, పర్సన్స్ని కానీ, ప్లేసెస్ని కానీ, థింగ్స్ని కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఆ కంపేర్ చేసే పదాలతో పాటు ఈ కింద ఉన్నటువంటి పదాలు ఉన్నట్లయితే జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, యాంటీరియర్, పోస్టీరియర్, ప్రయర్ అండ్ ప్రిఫర్ లాంటి పదాలతో మనం రెండు వస్తువులు కానీ, రెండు ప్లేసెస్ని కానీ కంపేర్ చేసినట్లయితే అక్కడ దెన్ అనే పదం యూజ్ చేయకూడదు, కేవలం టు అనే పదాన్ని మాత్రమే యూజ్ చేయాలి. లెట్ us బ్యాక్ టు ది క్వశ్చన్స్. షెల్లీ ఈజ్ జూనియర్, ఇక్కడ జూనియర్ అనే పదం వచ్చింది. జూనియర్
ఇక్కడ రెండు వ్యక్తుల్ని పోలుస్తున్నాం. రెండు వ్యక్తులను పోల్చినప్పుడు జూనియర్ అనే పదం వచ్చినప్పుడు ఇక్కడ దెన్ అనేది రాంగ్ అవుతుంది. కేవలం టు యూజ్ చేయాలి. నెక్స్ట్, ఐ ప్రిఫర్ రీడింగ్ దెన్ స్లీపింగ్. రీడింగ్ దెన్ స్లీపింగ్. ఇక్కడ రీడింగ్కి స్లీపింగ్కి మధ్య కంపారిజన్ అనేది జరుగుతుంది. సో రీడింగ్కి స్లీపింగ్ మధ్య కంపారిజన్ జరిగేటప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పదం ప్రిఫర్. ప్రిఫర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దెన్ రాదు, టు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నోట్ పాయింట్స్ని బాగా మీరు అబ్జర్వ్ చేసుకుని వాటిని బుక్లో రాసుకున్నట్లయితే మీరు ఈజీగా ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.